కాన్ఫరెన్స్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తీసుకుంటారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, శ్రీమతి ఉమారాణి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు విఠల్ గారు, అలాగే హైదరాబాద్ శాసనమండలి ఎన్నికల బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గారు, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, యువమోర్చా ప్రెసిడెంట్ సేవెల్ల మహేందర్ గారు పాల్గొంటున్నారు. ఇప్పుడు సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. సార్ ప్లీజ్. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. నేషనల్ హెరాల్డ్ సంబంధించి వాస్తవ విషయాలను సమాజానికి చెప్పాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కుట్టిల యత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది. బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. దాని పేరే బూత్ ధర్నా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని హోదా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా? ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్లో చర్చ జరుగుతున్నది. నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చారని చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరు అనుకోవట్లేరు. వీళ్ళు బూతులు తిట్టినరు, బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. పోనీ నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం ఉందా అంటే ఏం లేదు. అదే సినిమా ఉండదు, దాన వీర శూరకర్ణ అనే సినిమా ఉండే. అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే. దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువ ఆస్తులను కాజేయాలని చూసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయింది ఎప్పుడు? 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ అయింది? వాళ్ళ హయాంలోనే. బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో నాకు అర్థమవుతలేదు. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనేమో సంబంధం ఉందా? వాళ్ళ పైసలు వాళ్ళే చుట్టూ గిరగిరగిర దింపుకొని 5000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే. ఇప్పుడు 1938 అప్పటి కేసు ఇది. నెహ్రూ రేషరు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. 5000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజేఎల్ సంస్థ పేరు పబ్లికేషన్ పేరుతోని ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు. ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్. రాను నష్టాల కారణంగా 2008లో ఈ పత్రికను మూసేసారు. ఎందుకంటే 90 కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు. ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోనియా గాంధీ చైర్పర్సన్ దానికి నిర్ణయం చేంజ్ చేసినారు. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసారు. ఇందులో ఎవరు మెంబర్సు? సోనియా గాంధీ,
రాహుల్ గాంధీ గారు, శ్యామ్ పిట్రోడా అంకుల్, మోతిలాల్ ఓరా, సుమన్ దుబే ఇవంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీనిలో సోనియా గాంధీ గారికి 38% షేర్, రాహుల్ గాంధీ గారికి 38% షేర్, ఇంకా 24% ఈ ముగ్గురికి. ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు 90 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు 90 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల అప్పు చెల్లించలేమని చేతెత్తేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 50 లక్షలతోని అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది. క్లోజ్ చేసేసింది. మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి 2000 నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాదాపు 2000 కోట్ల రూపాయల విలువ చేసి దాదాపు 2000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది. అప్పుడు 2000 కోట్లు, ఇప్పుడు అది తెలిసి పెద్ద ఎక్కడికి పోతుంది అది. ఇప్పుడు మొన్న 2023లో 2012 దాని తర్వాత 2012లో వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత 2012లో యూపీఏ ప్రభుత్వమే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసు వేసారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలైంది 2012లో. 2013లో యూపీఏ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పుడు అరెస్ట్ కాకుండా 2013లో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే, బెయిల్ చేసుకున్న నిందితులు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు. వాళ్ళు తర్వాత 2023లో ఏజేఎల్ సంస్థకు చెందినటువంటి 661 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 751 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొన్న ఛార్జ్షీట్ వేసారు. కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేయలే. ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వాళ్ళతో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకున్న నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ 998 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినట్టు తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇది 2012లో స్టార్ట్ అయింది. 2013 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే, పత్రిక మూసేసింది మీ హయాంలోనే, పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హయాంలోనే, కేసు వేసింది మీ హయాంలోనే, సిబిఐ విచారణ జరిపింది మీ హయాంలోనే, మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే, అన్ని మీ హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిట్టిపోతున్నది అర్థం కాదు. ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు ఏమో పనిచేయ కావచ్చు. మరి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తారు కావచ్చు. మరి వీళ్ళు భారతీయ చట్టాలు సోనియా గాంధీ ఇలా పనిచేయ కావచ్చు. ఓ చేతిలో రాజ్యాంగ బుక్ పడతారు, ఇంకో చేతిలో కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వివరిస్తారు. ఇవాళ కేవలము ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అరే తప్పు జరిగితే రేపు కోర్టు తీర్పిస్తుంది. మీరు తలకాలు ఎడబెట్టుకుంటారు. రేపు ఇది వట్టే పోయేది కాదు, మీరు ఆపితే మేము ఆపితే ఆగేది కాదు. ఇది కోర్టు పరిధిలో ఉంది. రేపు కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే 100% తీర్పిస్తుంది. రేపు తలకాలు ఎడబెట్టుకుంటారు. ఏదో సుప్రీంకోర్టు వ్యతిరేకంగానో వీళ్ళ కోర్టు వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? ఎవరి దగ్గర ధర్నా చేస్తారు?
వీళ్ళు ధర్నా వేయాల్సింది జనపద్ దగ్గర ధర్నా వేయాలి. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంటి ధర్నా వేయాలి. ఎందుకంటే ఈ 2,000 కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్. పోయి ధర్నాలకు అక్కడ వేయాలి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్లో పెట్టారంటే బెయిల్ తీసుకున్నదే వాళ్ళే. మీ ప్రభుత్వాన్ని బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకున్న నిందితులు వాళ్ళు. ఛార్జ్షీట్ ఇవ్వకుండా ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేదు, అసలు నేషనల్ పత్రిక లేనేదని ఛార్జ్షీట్ దాఖలు చేయమంటారా? వాస్తవాలు విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు. 2013 నుంచి 12 నుంచి విచారణ జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ సంస్థలకు బీజేపీకి సంబంధం ఏంది? ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధం ఏంది? ఆ సంస్థలకు కిషన్ గారికి సంబంధం ఏంది? ఎవరి సంబంధం ఉంది అలా? ఏం చేస్తారు ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అది. అంటే ఇక్కడ 4th సిటీ పేరుతోని ఈడ కూడా అప్పుడు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు, నెహ్రూ కుటుంబం నుంచి ఇప్పటిగా చంపినట్టు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు విలువ వేసేటువంటి దోపిడీకి కుట్ర చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడ 4th స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తుపాస్తులు, పేదోళ్ళ జాగలు అన్ని గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ 4th సిటీ పేరుతోని ఈడ కూడా ప్రజల ఆస్తులకు కొల్లగొట్టే ప్రయత్నం చేసి 50,000 కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దానికి దీనికి ఏం తేడా లేదు. ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో ఆ బ్రాండ్ ఏంది, ఏమైనా సాధించిందా, చెడ్డ పేరుందా, మంచి పేరుందా తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతున్న పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎలాంటి సంబంధం లేదు. అది మీ పత్రిక, మీ హయాంలో కేసు పెట్టుకున్నారు, మీ హయాంలో విచారణ జరుగుతున్నది, మీ హయాంలో బెయిల్ చేసుకున్నారు. ఇప్పుడు విచారణ జరుగుతున్నది. తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు కాదు ఎవరైనా జైలుకు పోక తప్పదు, మీకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇలా తూతూ మంత్రంగా ప్రజల దృష్టి మలచి ధర్నాలు రాస్తారోకలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదనే విషయాన్ని గుర్తుంచుకొని కోరుతా ఉన్నాను. ఏ దేశం కోసం చేశారు? మరి దేశం కోసం చేస్తే నేషనల్ సంఘం మంది మరి దేశాన్ని దోసుకోవాలని చేస్తున్నారు. మరి వాళ్ళ ఆస్తులే అంటున్నాం మేము. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది అదే కదా. 5,000 మంది స్వాతంత్ర సమరుల ఆస్తిని ఒకటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం దోసుకునే ప్రతి 38% వాటా ఎవరిది? సోనియా గాంధీ గారిది. 38% వాటా ఎవరిది? రాహుల్ గాంధీ గారిది. ఇంకా 24% వాటా ఎవరిది? మోతిలాల్ వోరా, షాంపిటోడా, ఇంకోటి అది. మరి స్వాతంత్ర సమరుల వాటా ఎక్కడ పోయింది? రేపు కోర్టు వస్తుంది కదా, రేపు కోర్టు అవన్నీ చెప్తారు కదా. కోర్టు ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు మనీ లాండరింగ్లో ఈడీ మాకు సంబంధం ఏంది? బీజేపీని మోడీ తిట్టాల్సిన సంబంధం ఏమొచ్చింది దాని ఇష్యూ? నేను మాట్లాడదు దానికోసం మాడుతున్నాయి వాళ్ళ. ఏమిటి ఈడీ మా చేతులు ఉంటుందా? ఈడీ మా చేతులు ఉంటే ఎవరు దొరకరు, ఎవరు తిరిగారు? ఈడీకి ఇంకో సంబంధం ఏముంటుంది? కేసుతో అప్పుడు సోనియా లీడర్ కాదు కదా, ఇప్పుడు కాదు కదా. కేసు వేసింది బీజేపీ తరఫున కేసు వేయలేదు. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాల్లో చాలా కేసులు వేసింది. అవన్నీ బీజేపీ సంబంధమా? చాలా కేసులు వేసింది, 100 కేసులు వేసి మాకు సంబంధం అది పక్కా చేయాలి. వాళ్ళ వాటా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వాటా ఉండాలంటున్నా. ఏ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇలా. అందరి తరఫున కొట్టాడతాం. వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు అట్టే పిచ్చోళ్ళకి ఎందుకు కొట్టాడుతున్నారు? మీకోసం సుబ్రహ్మణ్య స్వామి కేసు చేసిండే కావచ్చు. అని కోట తెలిపి అందుకే అంటాను, అందుకే కొట్టాడుతుంది, ఎందుకు కొట్టాడుతున్నా అంటున్నాను. నేను కూడా అడుగుతున్నాను, మీ తరఫున నేను అడుగుతున్నాను. నేను అట్లా వాళ్ళతో ఏం చేస్తాం మనం? చాలా మంచిది, అది కూడా మంచిదే. దేవుడు వస్తాడు, పూనకం వచ్చింది, దేవుడు నాన్న ఉంటుంది కాబట్టి. దేవుడు వస్తే పూనకం వస్తుంది, దేవుడు నాన్న ఉండదు కాబట్టి.
ఎప్పుడైనా బూతులు మాట్లాడి చూసినా మీరన్నా? ఎప్పుడు బూతులు ఎప్పుడు మీకు ఎప్పుడు కనబడ్డదా? ఇన్నిసార్లు మీతో మాట్లాడినా కదా, మాట్లాడి మీ ముందే కదా. ఎప్పుడైనా బూతులు నిన్న లెక్క బూతులు మాట్లాడినా? ఒకరు ఎప్పుడైనా బూతులు మాట్లాడినట్టు ఇప్పుడు నేను చేస్తాను. భాష ఈష అవన్నీ కూడా నిన్నేమైంది? కిషన్ రెడ్డి గారిని గంత ఘోరమైన మాట అంటే పక్క కూర్చొని సప్పలు కొడుతున్నారు. ఇది అన్న సంస్కారం. ఇది అంత ఘోరమైన మాట అంటే ఏం చేయాలి? వారించాలి. నేను అదే అడుగుతున్నాను. పిసిసి ఇన్ఛార్జ్ ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కదా, ఆయనను ప్రశ్నిస్తున్నాను నేను. ఈ మాటలను మీరు సమర్థిస్తున్నారా? అప్పుడు సమర్థించినట్టే మీరు ఏం మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం మీ విజ్ఞత గురించి ఆలోచిస్తుంది. కేంద్ర మంత్రిని పట్టుకొని గా భాష మాట్లాడేది చప్పట్లు కొడతారా? మీరు చప్పలు కొడతారా? వీళ్ళు ఏమైంది? ధర్నా గురించి బూతు ధర్నా అయిపోయింది. అది నేను ఈడీ అధికారిని కాదు కదా, ఈడీని అడగండి. ఈడీ అధికారిని కాదు కదా. ఇప్పుడు పోయినసారి వేచారు, దావోస్ రోజు వేచారు. ఎయిర్పోర్ట్లో చూసిన ఎన్ని 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,700 ఏమరావని 7 ఏది మీకు కనబడ్డాయి? ఎక్కడన్నా చెప్పు నాకు, మీకు ఎక్కడ కనబడ్డాయా? పాపం రేవంత్ రెడ్డి బూతు ధర మిస్ అయ్యండి పాపం అనవసరంగా. వాళ్ళు ఒకటే కదా, జాన్ జబ్బలు ఇద్దరు. మొన్న చెప్పిన జాన్ జబ్బలు ఇద్దరు. కాళేశ్వరం అవుట్, నోటీస్ లేదు, కేసులు లేవు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు లాస్ట్కు అందరు బెయిల్చుకున్నాడు. ఒక్కడే మిగిలిండి. ఇక ఆయన యూఎస్ ఉన్నాడు, ఆయన కూడా బెయిల్చుకుంటాడు. ఇక లాస్ట్కి ఏమైంది? డ్రగ్స్ కేసు అవుటు, ఈ ఫార్ములా కేసు అవుటు, ఫామ్ హౌస్ కేసు అవుటు, విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ పిలవకుండా కేసు చేశారు. ఏ ఒక్క నోటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిది. మీరు ఆలోచించాలి ఎవరు జాన్ జబ్బలో. ఇప్పుడు మా మీద కేసులున్నాయా? మా నాయకుల కేసులు తోడమంటున్నాం. వాళ్ళ కేసులు కాళేశ్వరం కేసు అయితే వాస్తవమే కదా, మీరే రాశారు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవమే కదా, విద్యుత్ కొనుగోలు కేసు వాస్తవమే కదా, ఫామ్ హౌస్ కేసు వాస్తవమే కదా, డ్రగ్స్ కేసు వాస్తవమే కదా. మరి ఏమైంది విచారణ? ఒక్క నోటీసు, కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు, ఒకటే కేసు క్లోజ్ చేసారు. విద్యుత్ కొనుగోలు కేసు క్లోజ్ అన్నారు. కేసీఆర్ను ఆరోపణలు కేసీఆర్ మీదనే, కేసీఆర్ గారిని పిలవడానికి విద్యుత్ కేసు క్లోజ్ చేసి పడేశారు. అంటే మన ఆన్సర్ చూడండి, కానీ ఏది పడుతుంది మాట ఆన్సర్ ఇస్తాము. ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కారణం. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం మనకు అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ వక్ఫ్ విషయంలో వాస్తవాలను ఇవాళ ప్రజలకు సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఏమైంది? ఇవాళ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారము 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది. ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మరి ఏ పేదలకు చెందుతుంది ఈ ఆదాయము? ఏ పేదలు, ముస్లిం పేదలు చెందుతున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి.
5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1000 కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా రావాలి. ఇవాళ కేవలం 20% మాత్రమే దర్గాలు మసీదులు మాత్రం ఉన్నాయి, మిగతా ఏడవైనాయి. మరి ఏ ముస్లిం పొదులకు చెందుతున్నది? ఇవాళ కేవలం ఓవైసీ లాంటి కుటుంబాలు, అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప ఈ ఆస్తుపాస్తులతోని ఇవాళ ఏ ముస్లిం పేద కుటుంబాలకు ఆస్తులు పాస్తులు జరుగుతుంది. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది. ఇప్పుడు మీకు నాకు చిన్న గొడవ జరుగుతుంది, నాకున్న ఒక ముస్లిం వ్యక్తికి గొడవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో. నాకు టైటిల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆయనకి ఏం టైటిల్ ఉండదు. ఆయన పోయి నేను వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ఫ్ ల్యాండ్ అది, నా టైటిల్ పనిచేయదు. ఇక టైటిల్ లేకున్నా కూడా వక్ఫ్ ల్యాండ్ అవుతుంది, టైటిల్ ఉంటే నాకేం న్యాయం జరిగేది. వాళ్ళు ఇంత వాదిస్తున్నారు. అయోధ్యలో హిందువుల ఆరాధ్యమైనటువంటి రామాలయం, రాముడు జన్మించిన స్థలంలో రామమందిరం నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం. అప్పుడు ఏం ప్రశ్నించారు వీళ్ళు? రాముడు ఆన్నే పుట్టినా, రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంది అన్నారు వీళ్ళు. రామునికే గ్యారెంటీ అడిగారు. ఇప్పుడు ఏం గ్యారెంటీ లేకుండా, ఆధార్ లేకుండా వక్ఫ్ భూమి అంటే వక్ఫ్ భూమి అయిపోతుంది. అది ఇదెక్క న్యాయం? అక్కడ ఏది మన తమిళనాడులో తిరుచిరాపల్లిలో 1500 నాటి పురాతన చంద్రశేఖర ఆలయం, ఆ భూమిని వక్ఫ్ భూమిగా క్లెయిమ్ చేస్తున్నారు. దానిలో హర్యానాలో గురుద్వారా భూమిలో కూడా వక్ఫ్ భూములు అంటున్నారు హరిద్వారలో. కర్ణాటకలో లింగాయలకు సంబంధించి వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. కేరళలో క్రైస్తవ మతానికి సంబంధించిన మత్స్యకారుల భూమిని కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. ఇక్కడ చేవెళ్లలో కానీ, వికారాబాద్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ ఇక్కడ అనేక భూములు వక్ఫ్ భూములు అంటున్నారు. లాస్ట్కు నేను ఒక ముస్లిం లీడర్ ఏం చేసిండు, పార్లమెంటు ఏర్పాటు కూడా వక్ఫ్ భూమిది అన్నట. దేవాదాయ భూములకు ఒక ఎండోమెంట్ ఉన్నది, ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతున్నది. ఎండోమెంట్ ఆస్తులను దేవాదాయ భూములను కబ్జా చేస్తే కూడా ఆక్రమించుకోవాల్సిందే. నేనేమంటున్నానంటే హైడ్రా పేరుతోనే హంగామా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నట్టే, మీకు ధైర్యము దమ్ముంటే, నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే, చలో తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ భూమి ఎంత, ఎవరి ఆధునంలో ఎంత ఉన్నది, ఎన్ని కోట్ల విలువైన ఆస్తి, దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా ఎంతమంది ముస్లిం పేదలకు న్యాయం జరుగుతుందో చెప్పండి మరి అదన్నా. అది చెప్పండి అదన్నా. దమ్ముందా? అంత దమ్ముందా? మరి హాస్పిటల్ కట్టిర్రు, సరే హాస్పిటల్ కట్టిరంటే పేదలకు ఉచిత వైద్యం అంటే ఆడ పైసలు చెప్పడే. హాస్పిటల్ కట్టుకున్నారు, వైద్యం ఫ్రీ అందిస్తలేరు, పేదోళ్ళని సాయం చేస్తున్నారు. ఉల్టా ఏమిస్తారు? దేశానికి బెనిఫిట్ బోనస్ టెర్రరిస్టులు ఇస్తున్నారు. హాస్పిటల్లో టెర్రరిస్ట్ రావాలని కల్పించి వాళ్ళని దేశానికి అప్పచెప్తున్నారు ఇవాళ. కానీ ఈ విషయంలో చర్చ జరగకుండా ఇది ఒక మత రంగు ములిపి ఏదో విధ్వంసాలు చేస్తారంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ బెంగాల్ లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే హైడ్రాను ఉత్సాహం చూపేటువంటి ప్రభుత్వము దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి, విచారణ జరపాలని కోరుతున్నాను. నేను మొత్తం డీటెయిల్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. వక్ఫ్ బోర్డు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడెక్కడ మొత్తం డీటెయిల్ రిపోర్టు ఆల్రెడీ ఉన్నది. దాని నుంచి వివరంగా శ్వేతపత్రం విడుదల చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఇది కానీ దేశం ఫస్ట్ కానీ దీన్ని ఇష్యూ డైవర్ట్ అన్న. అది కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగ్. అది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగు. వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు ముగ్గురు ఒకటే, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం. ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్లో ఏం చేస్తున్నారు? మా గౌతమ్ గారి మీద ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి నిన్న అంటున్నారట, నిన్న రాహుల్ గాంధీ గారు ఇంటర్నల్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారట ఎంఐఎం పార్టీకి దూరం ఉండాలని చెప్పి కోరిందట.
నేనేమిటంటే ఎంఐఎం పార్టీకి దూరంగా ఉండాలని కొడితే మీరు ఓటింగ్కు దూరం కావద్దు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరం ఉండి డ్రామాలు ఆడితే మీరు ఎంఐ పార్టీకి దూరం ఉన్నట్టు కాదు. మీరు ఓటింగ్లో పాల్గొని ఎంఐ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే మీరు ఎంఐ పార్టీకి వ్యతిరేకం. ఓటింగ్లో పాల్గొని ఎంఐ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే మీరు ఎంఐ పార్టీకి వ్యతిరేకం అన్నట్టు. లేకుంటే మేము ఓటింగ్ దూరం ఉన్నాం అంటే హిందూ సమాజం ఆలోచిస్తారు. మీ సంగతి ఏందో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే మాకు ప్రచారాస్త్రం. ఇది నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లకు, మీరు మీ ఆత్మను చంపుకొని మీకు ఇష్టం లేకున్నా కూడా అధిష్టానం చెప్పిందని చెప్పి మీరు ఎంఐఎం పార్టీకి ఇట్లా ఓటేస్తే, లేకుంటే ఓటింగ్కు పాల్గొనే దూరంగా ఉంటే మిమ్మల్ని మీ డివిజన్లలో హిందూ సమాజం క్షమించదు. భవిష్యత్తులో నెక్స్ట్ జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు లాపతా అవుతారు, మీరు అడ్రస్ గల్లది అవుతారు, మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్పిన జరిగే అట్లా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అధికార పార్టీ శాంతి భద్రతను కాపాడాల్సిన అధికార పార్టీ ఇలాంటి సంఘ విద్రోహశక్తులను పెంచిపోయించే ప్రయత్నం చేస్తే రేపు లా అండ్ ఆర్డర్ ఎవరు కాపాడాలి? కాబట్టి దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించేస్తుంది. సార్ ధన్యవాదాలు అన్న. సార్